హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. రత్నం రుచుల్లో ఈ రోజు నేను చూపించే వంటకం అప్పడాలు. ఇవి కొన్ని ప్లేసెస్ లో చెక్కలు అని కూడా అంటారు. ఇవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంతేకాదు చాలా క్రిస్పీ అండ్ క్రంచీగా ఉంటాయి. చూసారా, కరకరలాడుతూ ఉంటాయి. సో అలాగే ఆయిల్ కూడా అస్సలు పీల్చదు. నేను చెప్పిన మెథడ్లో మీరు ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, బిగినర్స్ కూడా. మరి ఈ రెసిపీను ఎలా ఈజీ మెథడ్లో తయారు చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపించేస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ 1 గ్లాస్ శనగపప్పు తీసుకున్నానండి. 1 గ్లాస్ అంటే మనం టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్. అలాగే 1 గ్లాస్ పెసరపప్పు. ఈ రెండు కూడా మనం వాటర్లో ఒక ½ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. సో ఈ రకంగా 2 నానబెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకో మిక్సీ జార్ తీసుకుని దాంట్లో వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుంటున్నాను. 1 పాయ వెల్లుల్లి యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే దీంతో పాటు 2 ఇంచుల అల్లం యాడ్ చేసుకుంటున్నాను. అలాగే దీంతో పాటు నేను ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. ఒక 6 నుంచి 7 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. సో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసిన తర్వాత దీంట్లో నేను ఇక్కడ కొంచెం జీలకర్ర 1½ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే దీంతో పాటు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి. క్రిస్టల్ సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాం మన టేస్ట్కి తగినంత. సో ఇప్పుడు ఇదంతా మనం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి, మరీ పేస్ట్ లాగా చేసుకోకూడదు. అలాగే ఇంకొక బౌల్ తీసుకుని దాంట్లో 3 గ్లాసుల బియ్యం పిండి వేసుకుంటున్నాను. సో బియ్యం పిండి కూడా నేను షాప్లో నుంచి తీసుకొచ్చిన బియ్యం పిండే యూజ్ చేస్తున్నానండి. లూజ్గా కాదు, ప్యాకెట్స్లో దొరుకుతాయి కదా, ప్యాకెట్స్లో దొరికిన బియ్యం పిండి అయితే యూజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 3 గ్లాసెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు పిండి ఉక్కబెట్టుకోవడానికి ఒక స్టీల్ బౌల్ తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుని దాంట్లో నేను ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం 3 గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నాం కదండి, 3 గ్లాసుల బియ్యం పిండికి 3 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. సో బిగినర్స్కి ఈజీగా ఉండడం కోసం నేను మనకి పిండి ఆడించడం ఇదంతా మెథడ్ లేకుండా ఇలా ఈజీ మెథడ్లో చెప్తాను. చాలా క్రంచీగా ఉంటాయి, తప్పకుండా ఇలా ట్రై చేయండి. సో ఇలా మరుగుతున్న దాంట్లో నేను కట్ చేసుకున్న కరివేపాకు వేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. అలాగే దీంట్లో మనం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, పచ్చిమిర్చి, ఆ పేస్ట్ దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ దీంట్లో యాడ్ చేయడం వల్ల మనం జీలకర్ర, వెల్లుల్లి, అల్లం వేసాం కదండి, ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. అప్పడాలు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే నానబెట్టిన శనగపప్పు 1/2 అవర్ పెట్టి నానబెట్టుకున్నాం కదా, ఆ శనగపప్పు యాడ్ చేసేసుకోవాలి. సో అలాగే పెసరపప్పు కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. సో ఇవి 2 కూడా యాడ్ చేసేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ పాటు మరిగించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో నేను 2 క్యూబ్స్ ఆఫ్ బటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో బటర్ యాడ్ చేసుకోవడం వల్ల అప్పడాలు అనేవి చాలా గుల్లగా వస్తాయి, అంటే ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉంటుందన్నమాట. సో వేసుకున్న తర్వాత ఒకసారి బటర్ కొంచెం కరిగిన తర్వాత దీంట్లో మనం 3 గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నాం కదండి, 3 గ్లాసుల బియ్యం పిండి దీంట్లో వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా జస్ట్ స్టవ్ ఆన్ చేస్తుండగానే ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంటే పిండి వేసిన తర్వాత ఒక జస్ట్ 2 మినిట్స్ ఉంచేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సో ఇది కొంచెం చల్లారాలి, అంటే ఒక ½ అన్ అవర్ పాటు మనం పక్కన పెట్టుకోవాలి దీన్ని. సో ½ అన్ అవర్ అయిపోయింది, చూస్తున్నారు కదా. ఇది పిండిని ఉక్కబెట్టుకోవడం అనమాట ఈ మెథడ్. సో మనం డైరెక్ట్గా వేడి నీళ్ళు వేసి కలుపుకుంటారు, కొంతమంది చన్నీళ్ళు వేసి కలుపుతారు. పిండి ఇలా ఉక్కబెట్టి చేయడం వల్ల అప్పడాలు గుల్లగా వస్తాయి, అలా కరకరలాడుతూ ఉంటాయి. సో ఇప్పుడైతే నేను ఈ పిండి మొత్తం ఒక పెద్ద పళ్ళెంలోకి తీసేసుకుంటున్నానండి, మనకి ముద్ద చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా. ఇది చక్కగా మన చపాతీ పిండి ఉంటుంది కదా, అంటే మనకి ఉండ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా మనం ఈ పిండిని అయితే కలిపేసుకోవాలి. సో ఆ వాటర్ సరిపోతుంది, దాంతో ఇలాగా ముద్దలాగా అయ్యేలాగా చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మనం ఒక్క చేత్తో ఇలా చేసినా కూడా మనకు ఉండయ్యేలాగా ఉండాలి. ఆ రకంగా మనం పిండిని మెత్తగా చేసుకోవాలన్నమాట.
సో ఇప్పుడు నేనైతే ఉండల కింద చేసేసుకుంటున్నానండి. కొంచెం పిండిని తీసుకోవాలి, మరీ పెద్ద సైజ్ తీసుకోవద్దు, చిన్న చిన్న అప్పడాలు అయితే బాగుంటాయి. సో నేను ఈ సైజ్ బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇవైతే పర్ఫెక్ట్ సైజ్ అనమాట మనకి అప్పడాలకి. సో ఇలా చేసుకుని ఉండల కింద చేసేసుకుని నేనైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. నాకు వీటిని చూస్తుంటే వినాయక చవితికి ఉండ్రాలు చేసుకుంటాం కదండి, ఉండ్రాలు గుర్తొస్తున్నాయి. సో ఈ రకంగా అన్ని బాల్స్ కింద ప్రిపేర్ చేసుకుని మనం పక్కన పెట్టేసుకుంటే మనకి ఈ ప్రాసెస్ అయితే త్వరగా అయిపోతుంది ఇలా చేసి పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను మన అప్పడాలు ఫ్రై చేసుకోవడానికి. సో అలాగే అప్పడాలు తయారు చేసుకునే విధానం వచ్చేసేసి ఇక్కడ నేను పూరి ప్రెస్ తీసుకున్నానండి. 2 కవర్స్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం ఉండలు చేసుకున్న దాన్ని ఆయిల్లో డిప్ చేసుకుని ఆ బాల్ని మధ్యలో పెట్టుకుని ఇట్లా ప్రెస్ చేయడమే. చూసారా చాలా చక్కగా వచ్చాయి. మనం డైరెక్ట్గా ఆ పూరి ప్రెస్ మీద పెడితే దానికి అంటుకుపోయే ఛాన్స్ ఉంటుంది. బాల్ తీసుకోవాలి, ఆయిల్లో డిప్ చేయాలి, సెంటర్లో పెట్టుకుని ఇట్లా ప్రెస్ చేయడమే అనమాట. బట్ కవర్స్ పెట్టుకోండి అటు ఇటు కూడా. చూసారా చాలా ఈజీగా వచ్చేసింది. ఇలా చేసుకున్నవన్నీ మనం ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ హీట్ అయింది కదా, మనం ముందుగా అప్పడాలు చేసుకుని పెట్టుకున్నవన్నీ దీంట్లో వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. సో ముందుగా ఇలా చేసి పెట్టుకోవడం వల్ల త్వరగా పని అయిపోతుంది అనమాట. ఎక్కువసేపు 1 by 1 చేసి ఒకటి ఫ్రై అయిపోయి మాడిపోయి అలా కాకుండా అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇలా చేసి పెట్టుకోవడం వల్ల. సో సంక్రాంతి వచ్చేస్తుంది, సంబరాలు మొదలైపోతున్నాయి. ఈసారి సంక్రాంతికి రత్నం రుచుల్లో చాలా పిండి వంటలు అయితే తీసుకురాబోతున్నాము. అవి మీకు కూడా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. సో అవన్నీ కూడా మీరు తప్పకుండా ట్రై చేయాలని కోరుకుంటున్నాను. సో మీకు మా దగ్గర నుంచి ఎలాంటి వంటకం కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో చూసారా అన్నీ చక్కగా ఈవెన్గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం తీసేసుకోవడమే. ఇది ఈవెన్గా ఫ్రై అయ్యాయి ఎప్పుడు తీసుకోవాలి అని తెలియాలంటే మనం వేస్తున్నప్పుడు బబుల్స్ వస్తాయి కదండి, బబుల్స్ ఎప్పుడైతే రావడం ఆగిపోయిందో అప్పుడు మనం ఇంకా తీసేసుకోవచ్చు అనమాట. సో చూసారా చక్కగా అన్ని ఈవెన్గా ఫ్రై అయ్యి ఒక కలర్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా స్ట్రైనర్లో తీసేసుకుని నేను జల్లెడలో అయితే వేసేసుకుంటున్నాను. సో దట్ దాంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే కనుక అది కిందకు వచ్చేస్తుంది అనమాట. సో అలాగే రిమైనింగ్ కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి. మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. అలాగే మిగిలినవి కూడా ఫ్రై చేసేసుకుని మనం పక్కన పెట్టేసుకుందాము. సో అంతే అండి, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకుని అప్పడాలు చెక్కలు అయితే రెడీ అయిపోయాయి. సో ఇవి మనం ఒక నెల రోజుల పాటు స్టోర్ చేసేసుకోవచ్చు, అస్సలు పాడవవు డబ్బాలో వేసుకుంటే. సో మీరు కూడా ఈ రెసిపీని కంపల్సరీ ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే టేస్ట్ చూపించేయండి. మరి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. సో ఇప్పుడైతే టేస్టింగ్ టైం. అలాగే ఇది చాలా కరకరలాడుతుంటే ఆయిల్ అంటే అస్సలు లాగదండి. సో తప్పకుండా ట్రై చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.